Okay. So come on. What is large signal? Talk about higher current. So especially it is designed for higher powers. So why do we require power amplifiers? Why we require power amplifiers? So we have మనం ఇంతకుముందు దానికి CE కాన్ఫిగరేషన్ CV కాన్ఫిగరేషన్ కన్ఫ్యూజ్ అయినప్పుడు వోల్టేజ్ గెయిన్ కరెంట్ గెయిన్ అనే కాన్సెప్ట్ చదివాం కానీ పవర్ గెయిన్ అనే కాన్సెప్ట్ చదవాలి. బట్ రియల్ లైఫ్ లో స్పీకర్స్ కి యాంటీనాస్ కి కమ్యూనికేషన్స్ కి అనేది పవర్ ఎక్కువ కావాలి. కమ్యూనికేషన్ ఎందుకు అవసరం పవర్? పవర్ ఎందుకు అవసరం? సిగ్నల్ లాంగ్ డిస్టెన్స్ సో ఎక్కువ డిస్టెన్స్ పోవాలంటే పవర్ కావాలి. సో అందుకే కమ్యూనికేషన్ అవసరం. యాంటీనాస్ ఎందుకు అవసరం? ట్రాన్స్మిషన్ చాలా ఇప్పుడు శాటిలైట్ ట్రాన్స్మిట్ చేయాలంటే చాలా పవర్ కావాలి కదా. సో కొంచెం పవర్ అయితే కొంచెం దూరం మీద ఆగిపోతుంది. సో మనం చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే పవర్ ఎక్కువ కావాలి. సో అలాంటి పవర్ కావాలంటే అంత పవర్ మనం క్రియేట్ చేయాలంటే యూజువల్గా చాలా కాస్ట్ అవుతుంది. సో అప్పుడు యాంప్లిఫైయర్ వాడితే ఏమవుతుంది? ఇట్ విల్ యాంప్లిఫై పవర్. సో ఈ వోల్టేజ్ యాంప్లిఫై చదివాము, ఓకేనా? కరెంట్ యాంప్లిఫై చదివాము. ఇక్కడ మనం పవర్ యాంప్లిఫై చదువుతాం. But whenever we go for so already why do we need power amplifiers and anything? So certain equipments like speakers, amplifiers required higher power. So hence we use power amplifiers. Okay na? This the first reason. Why do we need power amplifiers? Is it clear? Next. Engage. So what are the problems in power amplifier? Problems what are the problems in power amplifier? So power high పెరిగినప్పుడు అంటే హైయర్ పవర్ వస్తున్నప్పుడు ఏంటి? సో హై కరెంట్ ఉంటుంది. దిస్ ఇస్ హై కరెంట్. హై కరెంట్ లీడ్స్ టు హై హీట్. ఓకేనా సార్? మనం హీట్ వచ్చి ప్రతిసారి ఏం చేస్తున్నాం? యూజువల్గా హీట్ సింక్స్ వాడుతున్నాం. హీట్ సింక్స్ అంతా ఉన్నది సొల్యూషన్. బట్ అది ఇక్కడ మనం హీట్ సింక్స్ కూడా ఇవ్వలేము. అంటే దిస్ ఇస్ దే ఆర్ నాట్ సూటబుల్ హియర్. They are not suitable here. Why? Heat sinks కూడా ఒక ఫిక్స్డ్ ఉంటుంది. అంటే ఇంత హీట్ మటుకు తీయగలరు. ఓవర్ హీట్ వస్తే అన్నట్టు ఎక్కడ నుంచి తీయగలరు? సైజ్ పెంచుతారు సార్. యా, వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ టు ఇంక్రీజ్ సైజ్. గుడ్. అది ఎలా చేద్దామని మనకు ఓకేనా? సో ఫస్ట్ హీట్ సింక్స్ అనేది మామూలుగా హై హీట్ ఉంటే ద సొల్యూషన్ ఇస్ సింక్. But sinks are only useful for certain temperature. ఒక టెంపరేచర్ వరకు తట్టుకోగలరు. ఓకేనా? మనం చెత్త వేస్తున్నాం రిమూవ్ చేసుకుంటాం. ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది. కొంచెం చెత్త అయితే లిమిట్ చేయగలం. అందరూ కాలేజ్ అంతా తీసుకెళ్ళి చెత్త ఇక్కడ డౌన్ చేస్తే ఎవరు రిమూవ్ చేయగలం? సో దిర్ ఇస్ సర్టెన్ లెవెల్ అప్ టు వేర్ వీ కెన్ క్లీన్ ద థింగ్స్. బట్ వన్స్ ఇట్ ఈస్ క్రాస్ ఈవెన్ వీ కెనాట్ డూ ద థింగ్స్. సో అలా సింక్ అనేది ఇస్ ద ప్రాబ్లం. నెక్స్ట్. Okay, so once this second level, when the signal is very large and small and now there is some strength అంటే ఇట్లా ఉంటుంది. అంటే ఒక 10 volts ఇలా ఉంటుంది -10 volts. ఇప్పుడు సిగ్నల్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అంటే పవర్ ఎక్కువ కావాలనుకుంటే హై పవర్ కావాలంటే పవర్ అంటే ఏంటి మీకు? సో ఇదన్నా పెరగాలి, ఏదో 2 cases. So when signal is very big like this, very large అంటే స్ట్రెంత్ ఆఫ్ V అన్న ఉంటది ఆర్ I అన్నది ఆర్ బోత్ V అండ్ I కూడా అయ్యొచ్చు. అయినప్పుడు ఇట్లా రీకలెక్షన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సిగ్నల్ అనుకో ఇలా ఉండింది స్మాల్. లార్జ్ సిగ్నల్ అనుకో ఇలా ఒకటి వచ్చింది ఈ కింద ఎక్కడో ఇట్లా మెన్షన్ ఇట్లా వచ్చింది. అంటే ఇలా రావాల్సింది వస్తే ఇట్లా లార్జ్ సిగ్నల్ లో. ఎందుకంటే ఆపరేటింగ్ పాయింట్ మనము ఎలా చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి కరెక్ట్గా ప్రాపర్ సిగ్నల్ రావాలా లేదా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సిగ్నల్ ఈ సైజ్ కన్నా దాటిపోయేది ఈ సైజ్ కన్నా దాటిపోయేది దేర్ ఇస్ సమ్ డిస్టార్షన్ హ్యాపెన్స్ హియర్. ఓకేనా? మళ్ళీ ఇలా కరెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ నాన్ లీనియారిటీ. సో అంటే ఇక్కడ మధ్యలో చూస్తే లీనియారిటీ, ఇలా కానీ చూస్తే మీకు ఏమొస్తుంది? ఇక్కడ కానీ నాన్ లీనియారిటీ. వాట్ ఈస్ నాన్ లీనియారిటీ? What is non-linearity? Where we cannot predict output. Output predict చేయలేము అనుకో దాన్ని non-linearity అంటారు. Non-linearity అంటే linearity అంటే we can predict it. అంటే 1 వస్తే 1 వస్తుంది,
2 వస్తే 2 వస్తాయి, 3 వస్తే 3 వస్తాయి. ఇలా ఉంటే దిస్ ఇస్ కాల్డ్ లీనియర్. 1 వస్తే 0.8 వచ్చి, 2 వస్తే 2.8 వచ్చి, 3 వస్తే ఏమవుతుందో తెలియదు అనేదాన్ని మనం we call it as నాన్ లీనియారిటీ అంటాం. వేర్ the output is unpredictable. So ఇలా unpredictable, whenever unpredictability is there, unpredictability ఉంది అంటే ఈ కర్వ్ ఎలా వస్తుందో నువ్వు గెస్ చేయలేవు. So whenever non-linearity is there is a certain chance that it has distortion. బరోబర్? మళ్ళీ ఫస్ట్ లార్జ్ సిగ్నల్ అయితే, పెద్ద సిగ్నల్ అయినప్పుడు ఇట్ గోస్ ఇంటూ నాన్ లీనియారిటీ. నాన్ లీనియారిటీ ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్తారు. Whenever there is a non-linearity, there is a distortion in the curve. Curve లో disturbance వస్తుంది. When there is a distortion in the curve, మన కర్వ్ ఒరిజినల్ గా రాదు. దట్స్ ద ప్రాబ్లం. అవునా? సో ఇలా డిస్టార్షన్ వస్తుంది. సో సెకండ్ ప్రాబ్లం ఏంటి? డిస్టార్షన్. డిస్టార్షన్ ఎవరి వల్ల వస్తుంది? యూజువల్గా నాన్ లీనియారిటీ వల్ల వస్తుంది. నాన్ లీనియారిటీ ఎవరి వల్ల వస్తుంది? హై కరెంట్స్ ఆర్ హై వోల్టేజ్ వల్ల వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు now wait, as a engineers we have to do, మన ఇంజనీర్లు ఏం చేయాలి? యూజువల్గా డిస్టార్షన్ తగ్గించుకోవాలి. సో నాన్ లీనియర్ కొంచెం తక్కువ వచ్చేటట్టు చేయాలి. నెక్స్ట్ హీట్ ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేసేదానికి ఏం లేదు. కలెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ కలెక్టర్ సైడ్ ఏరియా ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాప్ లో ఇక్కడ వాటర్ లాగా ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. ఇక్కడ ఎక్కువ కరెంట్ రావడం వల్ల, ఇక్కడ సైజ్ తక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ ఎక్కువ జరిగి హీట్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ కొట్టుకున్నప్పుడు ఎనర్జీ లాస్ అయ్యి హీట్ వస్తుంది. ఎందుకు? ఈ సైజ్ తక్కువ ఉండడం వల్ల. ఈ డోర్ ముందు పెంచామంటే ఇక్కడ సో కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది, హీట్ అనేది తగ్గుతుంది. అలా మీ అందరూ ఒకేసారి లోపల బయటకు ఉంటారనుకో, ఈ సైజ్ కూడా కొట్టుకుంటారు అసలు. అదే కాసేపు డోర్ పెంచామనుకో, నేను ప్రశాంత ఫ్రీగా పోతాను. అంటే ముందుకున్నంత గొడవలు ఉండవు. సో అట్లా హీట్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు ఇంక్రీజ్ ఏరియా కలెక్టర్. అలా ఒక హీట్ ని తగ్గించచ్చు. అయినా కూడా హీట్ ఉంటుంది, హైయర్ కరెంట్ కదా, హీట్ ఉంటుంది. సో దాన్ని ఎలా అంటే హీట్ సింక్స్ వాడాల్సింది. పవర్ ట్రాన్సిస్టర్ వాడిన ప్రతిసారి మీరు హీట్ సింక్ వాడాల్సిందే. మీ షాప్ లోకి వెళ్ళి ట్రాన్సిస్టర్ అడిగారనుకో, పవర్ ట్రాన్సిస్టర్, వెంటనే మీకు ఒక హీట్ సింక్ ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ట్రాన్సిస్టర్ తో పాటే హీట్ సింక్ అమ్ముతుంది మీకు. అందుకే ట్రాన్సిస్టర్ ఇలా ఉంటే ట్రాన్సిస్టర్ మూడు ముళ్ళు ఇలా ఉంటే, దీని వెనక హీట్ సింక్ ఇలా సిల్వర్ దగ్గర అతికించుంటారు. మీరు ఏమైనా ఇన్వర్టర్ లో వెళ్ళి ఓపెన్ చేసి చూడండి, ట్రాన్సిస్టర్ మూడు మూడులే ఉంటుంది, బట్ దాని వెనక సిల్వర్ వైర్ ఇట్లా ఉంటుంది. సిల్వర్ ఇలా ఉంటుంది, ఇలా ముళ్ళు లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కంప్యూటర్ కూడా ఓపెన్ చేసి చూసారంటే వెనక మీకు ఇట్లా ఉంటాయి సిల్వర్, ఇట్లా 4 పక్షాలుగా ఇలా ఉంటాయి. దే ఆర్ హీట్ సింక్స్. జస్ట్ అక్కడ ట్రాన్సిస్టర్ దగ్గర ఉన్న హీట్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అయ్యింది. ఇస్ ఇట్ క్లియర్? Okay, one of the way of solving that high current is increasing the area of a collector, and first solution. Second solution is using heat sinks. And distortion తగ్గించడానికి ఏంటంటే మనం ఏం చేయాలని నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ క్లాస్. సో either the heat is avoided. Okay, heat అనేది ఎవరి వల్ల వస్తుంది? యూజువల్గా ట్రాన్సిస్టర్ ఇది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ అనుకోండి. ఓకేనా? సో యూజువల్గా రావాల్సిన పవర్లో ఇక్కడ అవుట్పుట్ పవర్ ఇక్కడ వస్తుంది, పవర్ అవుట్పుట్ ఇక్కడ పవర్ ఇన్పుట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇస్తున్నాం అవుట్పుట్ ఇక్కడ వస్తుంది, ఇది VCC ఉంటుంది. సో ఇక్కడ పవర్ అవుట్పుట్లో ఈ ట్రాన్సిస్టర్ కంప్లీట్ సైకిల్ కొడింది అనుకోండి. కంప్లీట్ సైకిల్ అంటే ఇన్పుట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఉంది అంటే ఈ 0 ఇది నుంచి వచ్చినప్పుడు 180 డిగ్రీస్, ఇది నుంచి వచ్చినప్పుడు 360. సో 360 డిగ్రీస్ ఇది ఆన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఆన్ ఉంటుంది అనుకో, అంటే అంతసేపు కరెంట్ పోతూనే ఉంది. సో అప్పుడు ట్రాన్సిస్టర్లో పవర్ ఇక్కడ ఎంత డిసిపేట్ అవుతుంది? పవర్ డిసిపేషన్. పవర్ అవుట్పుట్ కాదు, పవర్ డిసిపేషన్. అంటే హీట్ రూపంలో ఎంత లాస్ అవుతున్నాం. సో దిస్ ఈస్ ద లాస్. P is the power dissipation at transistor. This is calculated by usually IC current into VCC. అంటే ఈ కలెక్టర్ కరెంట్ ఎంత పోతుంది, ఈ వోల్టేజ్ ఎంత వస్తుందో అంతే హీట్ డిసిపేట్ అవుతుంది.
హీట్ రెడ్యూస్ చేయాలనుకుంటే ఇక్కడ మీ ఫార్ములా ప్రకారం ఏదో VCC ని తగ్గించుకోవచ్చు ఆర్ IC ని తగ్గించుకోవచ్చు. IC ని తగ్గించుకోవచ్చు. Heat power dissipated is nothing but power heat. This is called heat loss. ఈడ ఎక్కువ లాస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఎక్కువ లాస్ అయింది అనుకోండి, ఇక్కడ తక్కువ వస్తుంది అవుట్పుట్. అంటే యూజువల్ ఒక 100 అవుట్పుట్ రావాలనుకోండి, ఇక్కడ 80 ఇక్కడే లాస్ అయిపోయింది, హీట్ మొత్తం లాస్ అయిపోయింది. అవుట్పుట్ ఎంత వస్తుంది నీకు 20 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఇచ్చాను, 10 కాస్త 100 అయింది, పవర్ యాంప్లిఫికేషన్ అనేది బయటకు వస్తుంది. బట్ 8 వచ్చే కనుక అదే కొట్టి రన్ అయింది, ఇక్కడ ఎంత వస్తుంది హీట్ 80 లాస్ అయిపోయింది, బయటకి ఎంత వస్తుంది 20. అప్పుడు మీకు ఏమైంది అవుట్పుట్ బై ఇన్పుట్ 20/10 వచ్చింది. Power gain is equal to gain of power is equal to 20/10 అనేది ఫస్ట్ కేస్. ఓకేనా? సో హౌ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ? ఇది పెరగాలంటే ఏం చేయొచ్చు మీరు? ఇది పెరగాలంటే పవర్ ట్రాన్సిస్టర్ లో హీట్ తగ్గించుకోవాలి, లాస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? యూనిట్ ఏదో తగ్గించుకోవాలి. సో ఎవరు తగ్గించుకోవాలి? ఇది ఒక్కటి తగ్గించుకోవాలి. సార్ ఐసీ తగ్గుతుంది, మన గెయిన్ తగ్గుతుంది కదా సార్. ఐసీ తగ్గితే ఇది ఫిక్స్డ్, ఇది మార్చలేదు. ఇంకా మారలేదు ఐసీ తగ్గించుకున్నాం ఏమవుతుంది? గెయిన్ తగ్గుతుంది. పెద్ద సమస్య వచ్చిపోయింది. హీట్ తగ్గాలంటే, ఎఫిషియన్సీ పెరగాలంటే, పవర్ ఎఫిషియన్సీ పెరగాలి, పవర్ గెయిన్ పెరగాలంటే ఇక్కడ హీట్ తక్కువ ఉండాలి. ఇక్కడ హీట్ తక్కువ ఉండాలంటే కరెంట్ ఐసీ కరెంట్ ఇది తగ్గాలి. అర్థందా లేదా? ఇది తగ్గాలని తగ్గితే గెయిన్ తగ్గాలి. సో వాట్ ఇస్ ద సొల్యూషన్? క్లియర్? ఫైన్. సో యూజువల్గా ఐసీ అనే గెయిన్, ఐసీ అనే కరెంట్ అవుట్పుట్ యూజువల్గా ఇలా ఉంటుంది, ఇలా వస్తుంటుంది. సో ఇప్పుడు ఇది 0, 180, 360, మళ్ళీ ఇది ఎవరి 190 ఇది 540, ఇక్కడ 720 ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ హీట్ తగ్గడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు మధ్యలో నిలబడుకో ఉన్నాడు, ఇక్కడ కంటిన్యూస్ గా వస్తున్నాయి ట్రాన్స్మిట్ అంటే వీడి మధ్యలో ఉన్నాడు, వీడికి ఇట్లా బ్రిక్స్ మనం ఏదో బరువు వెయిట్ అనుకోయాలి, ఇది తీసుకెళ్ళి వాడికి ఇచ్చారు, వాడితో పక్కన ఇస్తాను. సో ఈ మధ్యలో ఇది ట్రాన్స్మిటర్ లాగా ఉంది. సో వీడు వర్క్ లోడ్ తగ్గాలి, కానీ వీడి హీట్ ఎక్కువైపోతే వీడి ఎనర్జీ ఎక్కువ తినేస్తున్నాడు, అది ప్రాబ్లం. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం ఓవరాల్గా, ఈ మొత్తం పంపించకుండా ఓన్లీ సగమే పంపిస్తే సరిపోతుంది కదా. అంటే పాజిటివ్ సైడ్ ఒకటే పంపిద్దాం, నెగిటివ్ సైడ్ పంపిద్దాం, మళ్ళీ పాజిటివ్ సైడ్ పంపిద్దాం, మళ్ళీ నెగిటివ్ సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ ట్రాన్సిస్టర్ ఏమైంది, ఫస్ట్ హాఫ్ సైకిల్ మట్టికి ఆన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సైకిల్ కాసేపు రిలాక్స్ అవుతుంది, అప్పుడు హీట్ తగ్గిపోతుంది. ఐసీ వాల్యూ తగ్గించాము, ఐసీని తగ్గించాలా, ఐసీ మ్యాక్స్ ఇంతే ఉంది, బట్ పంపించడానికి నువ్వు ఏం చేస్తున్నావు, ఏసీ కాబట్టి హాఫ్ సైకిల్ పంపించి ఇంకొక హాఫ్ సైకిల్ పంపించావు, అప్పుడు ఎఫిషియన్సీ చెక్ చేస్తున్నావు. అంటే వీడికి కొంచెం రిలాక్స్ అయ్యా, అంటే హీట్ రేట్ తగ్గిపోదు కదా, కుదరలేదా? ఇప్పుడు మీరే ఒక గ్యాస్ స్టవ్ తీసుకుంటారు బాబు, సో కంటిన్యూస్గా ఆన్ చేసి పెట్టారు, నీకు గ్యాస్ స్టవ్లో పడేసి మనం పైకి వెళ్ళాలి, గ్యాస్ అంతా లీక్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతాం. నువ్వు ఇప్పుడు మనము గ్యాస్ కాసేపు ఆన్లో పెట్టేసి ఆ వేడి పెరుగుతుంది మొత్తం కాసేపు ఆఫ్ చేసుకున్నాం, మళ్ళీ ఆన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఒక ఆయిల్ని కాసేపు వేడి చేస్తాం, ఆ వేడి కాసేపు ఉండదు, సైకిల్ బాగా అవుతుంది, మనం ఎంత అబ్జర్వ్ చేసుకోవడం ఏం చేస్తాం, కొంచెం తొక్కే కాసేపు వెయిట్ చేస్తాం, ఆ స్పీడ్ ఆల్రెడీ ఏ స్పీడ్ వచ్చే దాని కొంచెం ముందుకు పోతుంది, మళ్ళీ తగ్గింది అంటే మళ్ళీ వెయిట్ చేస్తాం. సో అలా నీలో ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకో, ఎక్కువ దూరం పోవచ్చు కదా. డౌన్ లో పోతుంది అనుకో, డౌన్ లో సైకిల్ తొక్కడం అంటే వాళ్ళకి పెద్ద మూర్ఖుడే, అలాగే సైకిల్ పోతుంది, ఎనర్జీ దానికి ఎప్పుడు ఇవ్వాలి నువ్వు యూజువల్ గా, అది పోలేనప్పుడు ఎనర్జీ ఇచ్చి చేయాలి. అలాగే డౌన్ లో బాగా సైకిల్ పోతుంటే కూడా ఇంకా తొక్కుతున్నావు అంటే నువ్వు పిచ్చోడు అనుకోవచ్చు. మనలో చాలా మంది జనాలు ఇట్లే అనుకున్నాడు, లగేజ్ బరువు అంతా బాగా ఎక్కుతుంటా ఊరిపోతున్నాం అని ట్రైన్ ఎక్కుతారు, మళ్ళీ బరువు లగేజ్ ఇట్లే పట్టుకుంటారు. మనం ట్రైన్ ఎందుకు ఎక్కినాం, మనం ఈ ఊరి నుంచి ఆ ఊరి లగేజ్ ఎత్తుకోవాలి, ద పర్పస్ ఆఫ్ ట్రైన్ అంటే మన మీద పెట్టుకోవాలని కాదు కదా, ఆ బరువులు కింది దించేసి దాని మీద కూర్చోతున్నాం ప్రశాంతంగా. లైఫ్లో కూడా చాలా మంది అంతే అనమాట, ఓకేనా, లగేజ్ దించుకుంటా అన్నమాట దించుకోరు. ఓకే, సో ఇలా
ఇలా అట్లీస్ట్ మీకు సేవ్ చేయడానికి మీకు సేవ్ చేయొచ్చా? సో ఇప్పుడు ఇది హాఫ్ సైకిల్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి సొల్యూషన్. డయోడ్ కాదు హ్యాపీగా మనం ఫస్ట్ లోడ్ లైన్ కాన్సెప్ట్ చేద్దాం కదా. ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ కాకుండా ఇక్కడ చూస్ చేసుకుంటే సరిపోతుంది కదా. అర్థమైందా? ఈ పెట్టుకుంటే ఏదైతే ఫుల్ సైకిల్ వస్తుంది, ఈ పైన పెట్టుకునే వస్తుంది హాఫ్ సైకిల్, ఈ కింద పెట్టుకునే వస్తుంది హాఫ్ సైకిల్ వస్తుంది. అప్పుడు కొంచెం పవర్ సేవ్ చేసినట్టే కదా. ఏ పవర్ సేవ్ చేసినట్టు? ఎక్స్ప్రెషన్ పవర్ సేవ్ చేసినట్టు. అది సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు 80 కాదు, ఇక్కడ 40 రావద్దు, హాఫ్ డ్రాప్ అవుతుంది. 40 ఎక్కడ వస్తుంది ఎక్స్ట్రాగా? అవుట్పుట్లోకి వస్తుంది. ఇప్పుడు గెయిన్ ఏమైంది? 60/10. ఇప్పుడు బెటర్ కదా ఎఫిషియన్సీ. ఇంకొకటి ఇంకొంచెం ఇంటెలిజెంట్గా మాట్లాడు సార్. ఇప్పుడు ఇది ఇంతకుముందు 80 ఉండేది, ఇప్పుడు 40 కాబట్టి నేను ఇక్కడ 20 తీసుకుంటాను. 20 మేనేజ్ చేస్తాను. కొంచెం చాలు. ఇది జీరో చేసే ఛాన్స్ ఉందా? ఇక్కడ హీట్ డిసిపేషన్ జీరో అయ్యే ఛాన్స్ ఉందా? ఎప్పుడు ఛాన్స్ ఉందా? ఓన్లీ జీరో అంటే కరెంట్ కరెంట్ కానీ ఇది కానీ ఏదో ఒకటే జీరో అవ్వాలి. ఇది జీరో అయిందంటే మీకు అవుట్పుట్ ఉండదు. ఇది ఉండాలి బట్ ఇక్కడ డ్రాప్ తక్కువ ఉండాలి. ప్రాబ్లం అర్థమైందా? మ్యాక్సిమం కరెంట్ తగ్గకూడదు, ఇది ఉండాలి మ్యాక్సిమం. దీని ఛాన్స్. అప్పుడు ఇంకొకటి ఇంకొక మంచి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇంకొక ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ ఈ మొత్తం ట్రాన్సిస్టర్ ద్వారా పోతుంది, అప్పుడు హైయర్ లాస్ ఇక్కడ అవుతుంది. ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ హాఫ్ సైకిల్ ఉంది, ఇంకో హాఫ్ సైకిల్ రన్ అవ్వదు. సెకండ్ కేస్. థర్డ్ కేస్ ఈ హాఫ్ సైకిల్ నుండి కొంచెం తగ్గించచ్చా? అంటే ఈ పక్క నాకు అవసరం లేదు అనుకుంటా, పీక్ తగ్గకూడదు. ఫస్ట్ కొంచెంసేపు అవసరం లేదు నాకు, మళ్ళీ లాస్ట్ కొంచెం అవసరం. ఈ పీక్ అనేది మ్యాక్సిమం. అప్పుడు ఇంకొంచెం ఎఫిషియన్సీ మారుస్తా. అంటే అట్లా ఇచ్చలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడైతే మనం ఎఫిషియన్సీ కోసం మ్యాక్సిమం పోతున్నామో షేప్ అవుతాం. షేప్ అవుతాం డిస్టార్షన్ ఎక్కువ వస్తుంది. నీకు ఏం కావాలి? ఎఫిషియన్సీ కావాలా, డిస్టార్షన్ కావాలా? అండ్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. మళ్ళీ సార్ ఒక్కలో ఎఫిషియన్సీ నాకే సార్, నాకు డిస్టార్షన్ అవ్వాలి, నీట్ సిగ్నల్ ఉండాలి అంటే ఒక క్లాసిఫికేషన్కి వెళ్తాను. నాకు డిస్టార్షన్ అయినా ఎంతైనా నాశనం అయినా పర్లేదు, నాకు షేప్ కావాలి అనుకుంటే ఒకలాగా. డిపెండ్స్ అపాన్ ఇంజనీరింగ్ యొక్క ఇంట్రెస్ట్. ఓకే. సో బై దిస్ I classify 4 types. Okay na? I classify into power transistors into 4 types. One is period of conduction బట్టి, అంటే ఎంతసేపు నువ్వు రన్ చేస్తున్నావు పీరియడ్ ఆఫ్ కండక్షన్ ని బ్యాక్ చేసుకుంటే this is called as class A, class B, this is ready to fix చేసుకున్న class AB, and here is class C. Okay na? Here class A లో కంప్లీట్ సైకిల్ వెళ్తుంది, 360 degrees వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇదేమంటే యూజువల్గా థీటా మొత్తం ఎంత వెళ్తుంది? 360 degrees వెళ్తుంది. అంటే కర్వ్ ఎలా ఉండాలి? కర్వ్ కూడితే వెళ్తాం. ఓకేనా? అప్పుడు డిస్టార్షన్ ఏముంటుంది? లో ఉంటుందా, హై ఉంటుందా? డిస్టార్షన్ మనం నెక్స్ట్ ఇది B వచ్చి ఓన్లీ 180 degrees వెళ్తుంది, అంటే ఓన్లీ హాఫ్ వెళ్తుంది. AB వచ్చి 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ, 360 కన్నా తక్కువ. ఓకేనా? 2 సైడ్స్. అంటే ఇది ఇంత కాకుండా ఇంకొంచెం పెరుగుతుంది, ఎంత పోతుంది అంటే 180 కన్నా ఎక్కువ పోతుంది. ఓకేనా? అంటే ఏడు క్లిప్ అవుతుంది, ఈ కొంచెం క్లిప్ అవుతుంది. ఓకేనా? క్లాస్ C అనేది 180 కన్నా తక్కువ, కంప్లీట్ 180 దగ్గర తక్కువ. అంటే ఇలా అంటే ఈ ఏడు స్టార్ట్ అవ్వాల్సింది కాబట్టి ఏడు స్టార్ట్ అవుతుంది, ఏడు ఎండ్ అవుతుంది. అంటే ఈ పక్క ఇది ఉండదు, ఈ పక్క ఇది ఉండదు. లెస్ దాన్ 180 degrees. ఓకే. ఫస్ట్ ఎంత ఒక బ్యాంక్ ఇలా ఉంటుంది. ఇది ఒకసారి బాగా, దిస్ ఈజ్ యువర్ బ్యాంక్. సో బ్యాంక్, ఓకే. సో వేర్ యు ఆర్ పుట్టింగ్ అమౌంట్ హియర్. సో నువ్వు ఇక్కడ మనిషి, నువ్వు ఇక్కడ అమౌంట్. సో దీని అవుట్పుట్ ఇక్కడ తీసుకున్నావు, డబ్బులు ఇక్కడ తీసుకున్నావు.
ఓకే ఫైన్. వాళ్ళు నువ్వు వేసిన డబ్బుల్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వేస్తే 1000 చేస్తామని చెప్పారు. వాళ్ళు ఫస్ట్ మాట ఏమి ఇచ్చారంటే 100 రూపీస్ మీరు ఇస్తే ఇన్పుట్ ఇస్తే 1000 చేస్తామని చెప్పారు. బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ స్టార్ అని పెట్టారు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ ఏమి ఇస్తానో స్టార్ పెడతారు. అంటే కండిషన్స్ అప్లై అంటారు. ఎగ్జాక్ట్ ఆ కండిషన్స్ ఏంటంటే సో ఈ స్టార్ అంటే మా చార్జెస్ అవర్ ఓన్ చార్జెస్ అంటే మాకెంత అంటే మీకు 100ని 1000 రూపాయలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు అంటే మేము చేసేవాళ్ళు ఉంటాడు కదా మేము కొంచెం డబ్బులు పట్టుకొని మిగిలింది ఇస్తామన్నా. ఈజ్ ఇట్ క్లియర్? అంటే 1000 రూపాయలు యాక్సెస్కి మీకు రాదు. 1000 రూపాయలు కొంచెం చేయడానికి ఎంత మనం ఏమనుకుంటాం 100కి 1000 చేస్తున్నాడు వాళ్ళు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పట్టుకుంటే మనకి ఎంత వస్తుంది ఓవరాల్గా 900 వచ్చేస్తా అనుకుంటాం. ఓకేనా? సో చెప్పి చూసుకొని బ్యాంక్కి వెళ్ళాం. ఆ లోపలికి వెళ్తే ఇక్కడ లోపలికి వెళ్ళి 24 అవర్స్ పనిచేస్తున్నారు. 24 అవర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? సార్ మేము 24 అవర్స్ పని చేయడానికి ఆల్మోస్ట్ మాకు 800 రూపాయలు ఖర్చు అవుతాం సార్ అని చెప్పారు. వాడు ఏం చెప్పారు? 24 అవర్స్ పని చేస్తున్నాం మేము మీ 100ని 1000 చేయడానికి 24 అవర్స్ పని చేస్తున్నాం. పని చేస్తే తప్ప మీకు 1000 అవ్వదు. అందుకని మేము 800 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నాం. మొత్తం వాళ్ళు నీకు ఎంత వస్తుంది ఇప్పుడు 200 వస్తుంది. సో నువ్వు ఇచ్చిన 100కి ఇప్పుడు ఎంత వస్తుంది? వీళ్ళు 800 పట్టు వీళ్ళు 200 వస్తుంది. సో నువ్వేమంటావు? అరే బాబు నేను 800 అంతమంది ఎందుకురా బాబు ఓకేనా మీరు కావాలంటే సగం మందే పని చేయొచ్చు కదరా బాబు అంటాడు. నువ్వు సలహా ఇస్తావు. వాడు మాకు సగం మందితో అవ్వాలి సార్ సగం మందితో చేస్తే మాకు 500 ఇవ్వగలుగుతాను నేను అంటాడు. సరే వాళ్ళు ఎంప్లాయీస్ తగ్గించుకోరు నీకు ప్రాఫిట్ కావాలి ఏం చేయగలుగుతావు? వాడికి చెప్తారు మీరు 24 గంటలు పని చేస్తున్నారు కదా నాకు 24 గంటలు పని చేయగలరు 24 గంటలు పని చేయగలరు 1 గంట పని చేయండి 1 గంట రెస్ట్ తీసుకోండి 1 గంట పని చేయండి 1 గంట రెస్ట్ తీసుకోండి. అప్పుడు మీకు లాజికల్గా సగం పని చేసినట్టే కదా మీరు అప్పుడు సగం శాలరీ మీరు తీసుకోండి. అంటే మనం అట్లా చెప్తున్నాం అంటే ప్రతి దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి. మనం అది చెప్తున్నాం బ్యాంక్ వాడికి సరే బాబు మీరు ఇట్లా తీసుకోండి అప్పుడు సగం పని చేయాలి. మేము ఏం తీసుకున్నప్పుడు ఆయన పని చేస్తే అంటే ఇది మొత్తం 24 అవర్స్ పని చేస్తే ఎంత పని చేశారు? 12 అవర్స్ పని చేయండి. సో 400 తీసుకోండి. అప్పుడు ఆయన మీకు ఎంత సౌకర్యం 600 వస్తుంది అని మీకు చెప్పారు. 600 మీకు చెప్తున్నారు సార్ మేము అటు ఇటు పని చేసినప్పుడు ఇంత ఎగ్జాక్ట్గా మీకు ఇవ్వలేకపోతాం. ఎందుకంటే హవర్ అయిపోయిందంటే నీకు కూర్చోవాలి షార్ప్గా కూర్చోవాలి. 1 గంటకి పని చేస్తున్నా 1 గంట అయిన వెంటనే కూర్చోవాలి. కూర్చునేటప్పటికి ఏమైతుంది మళ్ళీ నేను సరే నేను నిద్రపోతాను కూర్చోలేను కదా నిద్రపోతాను మళ్ళీ లేచేటప్పటికి వెంటనే నేను ఆన్ చేయలేకపోతున్నాను ఎగ్జాక్ట్ టైం ఆన్ చేయలేదు. ఇది ప్రతిసారి జరగాలి ఒకసారి కాదు. ఒకసారి పని చేయాలి ఒకసారి 1 గంట కూర్చోవాలి ఒకసారి కూర్చోవాలి ఒకసారి. సో ఇప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ఏంటంటే మీరు ఇలా కూర్చోవాలి వెంటనే నీకు స్టార్ట్ చేయాలి కొంచెం లేట్ స్టార్ట్ చేసే లేట్ స్టార్ట్ చేశారు అప్పుడు మీకు మీ అవుట్పుట్ తగ్గిపోతుంది సార్ కొంచెం డిస్టర్బెన్స్గా వస్తారు అయినా పర్లేదు మీకు డబ్బులు అయితే ఇవ్వగలుగుతా కానీ అంత ఎఫిషియన్సీగా రాదు. ఇజ్ ఇట్ ఓకే? సో ఇలా డిలే వస్తుంది అంటే డిలే వల్ల ఒకసారి రావచ్చు. ఒక్కోసారి ఎర్లీగా స్టార్ట్ చేసేయచ్చు అంటే ఇప్పుడు ఇది ఉంది అనుకో ఎర్లీ ఇలా స్టార్ట్ చేసేయచ్చు తీసుకొని ఓవర్లాప్ అలా జరగచ్చు. ఒక్కోసారి ఓకేనా సో ఇంకొంచెం ఇంకా లేట్గా వచ్చు ఒకసారి ఏమో ఓవర్లాప్ రావచ్చు. సో ఇలా డిస్టర్బెన్స్ అనేది ఎన్ని రకాలుగా రావచ్చు. ఇప్పుడు ఈ 24 అవర్స్ పని చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అనే కాన్సెప్టే లేదు. ఇది క్లియర్? 1 అవర్ గ్యాప్ తీసుకోరా బాబు అన్నాడు 1 అవర్ అయిపోయిన వెంటనే కరెక్ట్గా మీరు స్టార్ట్ చేయాలి. 1 సెకండ్ లేట్ అయినా కూడా 1 అవర్ కాదు అది. ఈ 1 అవర్ ఏ డిస్టర్బెన్స్ వచ్చిందనుకో మళ్ళీ డిస్టర్బెన్స్ రాదా? ఒక 5 నిమిషాలు లేట్గా స్టార్ట్ చేశాడు 9 to 10 పని చేశాడు 10 to 11 గ్యాప్ తీసుకున్నాడు 11 స్టార్ట్ చేయడం 11:05 తీసుకున్నాడు ఆ నుంచి 1 అవర్ ఉన్నాడు అప్పుడు ఏమైంది మళ్ళీ 12:05 ఆఫ్ చేస్తాడు. ఇంకా ఆ 5 నిమిషాలు గ్యాప్ స్టార్టింగ్లో ఏదైతే వచ్చిందో అది రాత్రి క్లోజ్ అయిన వరకు ఉంటుందా ఉండదా? ఆ డిస్టర్బెన్స్ ఉంటుందా కదా ఉంటుంది అని సరే 600 ఇచ్చాడు. ఇంకొకరు ఎవరైనా సరే దీంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది డిస్టర్బెన్స్ సరిగ్గా అంటే నాకు డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఇది ఇట్స్ నాట్ క్వాలిటీ రావట్లేదు. సో ఇది వద్దులే మీరు 18 అవర్స్ పని చేయండి
అంటే మీ మధ్య గ్యాప్ ని అర్ధ గంట తగ్గించుకోండి. అంటే మామూలుగా ఇక్కడ ఉంటుంది ఏంటి 1 అవర్ గ్యాప్ కదా, 1.5 అవర్ పని చేయండి, అర్ధ గంట గ్యాప్ తీసుకోండి, మళ్ళీ 1.5 అవర్ పని చేయండి. అంటే ఇప్పుడు చేస్తే ఎట్లా నేను ఒక 8 అవర్స్ పని చేశాను, అప్పుడు మళ్ళీ ఏమైతుంది? సో వీళ్ళ ప్రకారం అంటే 800 ఇది కాకుండా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదా సార్, 200 తీసుకోండి. ఇప్పుడు ఏమైతుంది? ఓకేనా? కానీ ఇక్కడ ప్రాబ్లం అడ్వాంటేజ్ వచ్చింది అంటే వీళ్ళు అర్ధ గంట గ్యాప్ తీసుకునే వాళ్ళు కూడా, సో ఈ గ్యాప్ అయితే తీసుకున్నారని ఉద్దేశంతో వీళ్ళకి ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది. అంటే ఇంత లాస్ ఉండదు. అంటే లాస్ 800 ముందు ఎక్కువ తినేవాళ్ళు 400, ఇప్పుడు 200 తింటారు. ఇప్పుడు బ్యాక్ ఎంత ఇస్తారు? ఈ 200 బ్యాక్ ఎంత వస్తుంది? 800 వస్తుంది. సో నాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, 800 కావాలి, 900 కావాలనుకో, అప్పుడు ఇంకా దీనికన్నా మొత్తం కావాలి ఈ 2 అవర్స్ కాకుండా ఇప్పుడు ఒక 8 అవర్స్ పని చేయించాలి. ఇది 100 తీసుకోండి, ఇది 900. సో దీన్ని మనం ఎఫిషియన్సీ వైజ్ తీసుకుంటే డిస్టార్షన్ ఉంటుంది. 2 పారామీటర్స్ పెట్టుకున్నాం. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో దీంట్లో ఎంత వస్తుంది అవుట్పుట్ అంటే 200/100. ఇక్కడ ఓవరాల్ అవుట్పుట్ ఇది దీంతో పనిలే, అప్పుడు ఏమైతుంది? 200/100. ఇక్కడ 600/100, ఇక్కడ 800, ఇక్కడ 100, ఇక్కడ చెప్పండి డిస్టార్షన్ ఇలా. ఎఫిషియన్సీ 2, డిస్టార్షన్ ఎంత? డిస్టార్షన్ అంటే డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా? సో నో డిస్టర్బెన్స్, అసలు డిస్టర్బెన్స్ రాదు, నో డిస్టర్బెన్స్. ఇక్కడ ఓకేనా 6 వచ్చింది, పెరిగింది, ఎఫిషియన్సీ పెరిగింది. ఇక్కడ డిస్టార్షన్ అనేది ఉంటుంది. సో మీడియం అంటే అసలు 0 నుంచి మీడియంకి వచ్చింది డిస్టార్షన్. ఇలా చేయడం వల్ల నీకు డబ్బు పెరిగింది కానీ 80 పెరిగింది కానీ డిస్టార్షన్ హై అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అర్ధ గంట గ్యాప్ వెంటనే నువ్వు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయకుండా డిస్టార్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ నీకు 9 వచ్చింది, డిస్టార్షన్ వెరీ హై. ఇప్పుడు మీకు రియల్ లైఫ్ లో ఏం కావాలి? డిస్టార్షన్ ఎక్కువ ఉండాలా, ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలా? అది చెప్పలేదు. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. నాకు ఎఫిషియన్సీ కావాలి, ఇప్పుడు ఈ నుంచి నేను శాటిలైట్ ఎక్కడికో పంపిస్తాను, నాకు ఎఫిషియన్సీ కావాలి అంటే పవర్ అవుట్పుట్ ఎక్కువ కావాలి. డిస్టార్షన్ అయినా నాకు పర్లేదు, అక్కడ కావాలంటే నేను రీక్రియేటర్స్ పెట్టుకుంటా. అంటే సైన్స్ అడిగి ఇలా ఉంటాను నాకు తెలుసు, ఒక్కసారి బాగొచ్చా దాన్ని ఒరిజినల్ గా నేను తయారు చేసుకుంటా. ఈ నుంచి అది సిగ్నల్ రావడం కావాలి నాకు. మామూలు డిజిటల్ ట్రాన్స్ ఏమంటారు? మామూలుగా 0, 1 అంటారు. సో ఇక్కడ సిగ్నల్ 1 కాకుండా 0.8 శాటిలైట్ ఇది ఎర్త్ నుంచి పంపించారు 0 పంపించాలంటే 0 గా వస్తుంది. 1 ని 0 డిస్టర్బ్ అయిందంటే 0.8 కాకుండా 0.6 వచ్చిందనుకో, వాడు తెలిసిన శాటిలైట్ రిసీవ్ చేసుకోండి. ఆ సిగ్నల్ వచ్చిందంటే 0.6 వచ్చిందంటే ఏంటి? 1 అని దీన్ని రౌండ్ అప్ చేసుకుంటావు, 1 గా దీన్ని రౌండ్ అప్ చేసుకుంటే 0. సో ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చినా నేను కరెక్ట్ చేసుకుంటానేమో అని నాకు ఆ టాలెంట్ ఉంటే. ఎనలాగ్ సిగ్నల్ అయితే డిస్టర్బెన్స్ నేను తీసుకోలేను, కరెక్ట్ చేయలేను. డిజిటల్ సిగ్నల్ చేసుకోవచ్చా లేదా? సో అలా సాల్వ్ చేసుకుంటాడేమో. ఎందుకంటే ఇక్కడ నీకేం పెరిగింది? ఎఫిషియన్సీ ఎక్కువ పెరిగింది. డిస్టార్షన్ ఎక్కువ ఉన్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు అని ఇప్పుడు ఇది వాడారు. డిస్టర్బెన్స్ ఏం ఉండకూడదు అనుకున్నారు, కానీ ఈ నుంచి ఎట్ట దాకా సాటిలైట్ దాకా పోవట్లేదు, అయిపోయింది. ఎందుకంటే ఎఫిషియన్సీ లేదు. సో నాకు ఎఫిషియన్సీ వచ్చి డిస్టర్బ్ అయితే నేను చూసుకుంటాను అంటే ఇంకో సాఫ్ట్వేర్ అక్కడ ఎక్కడైనా తయారు చేస్తే సరిపోద్ది కదా, కరెక్షన్ చేసుకోండి. దట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్ అదే చెప్తున్నా. మీరు శాటిలైట్ కోసం అయితే ఎఫిషియన్సీ కాంప్రమైజ్ అవుతారు, ఎఫిషియన్సీ కాంప్రమైజ్ అవ్వరు, డిస్టార్షన్ కాంప్రమైజ్ అవుతారు. ఈ ఇంటి పక్కనే ఉంది అనుకో, పక్కన సిగ్నల్, అప్పుడు నేను డిస్టార్షన్ ఎందుకు కాంప్రమైజ్ అవుతా? ఎఫిషియన్సీ వరకు కాంప్రమైజ్ అవుతా. ఎందుకంటే తక్కువ దూరమే కదా కావాల్సింది, అంత ఎక్కువ గెయిన్ నాకేం అవసరం లేదు. వైర్డ్ గెయిన్ అయితే ఒక రకంగా ఉంటుంది, వైర్లెస్ గెయిన్ అయితే ఒక విధంగా ఉంటుంది. సో ఇది బెస్ట్, ఇది వర్స్ట్ అని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్. దిస్ ఇస్ ఎలక్ట్రానిక్. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అనేది డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్ ఎప్పుడు కూడా, అంతేగాని ఏది ఇది బెస్ట్ అని అనకండి. సో ఈ టాపిక్ ఏదైతే మాట్లాడాము 24 hours, దిస్ ఇస్ కాల్డ్ క్లాస్ ఏ. దిస్ ఇస్ కాల్డ్ క్లాస్. ఇది క్లాస్ ఏ ని క్లాస్ బి ని మిక్స్ చేసి పెడుతుంది, అంటే క్లాస్ బి అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ క్లాస్. దిస్ ఇస్ ఓవరాల్ యువర్ పవర్ ట్రాన్సిస్టర్ మోడల్. Is it clear? So only మనం 2 parameters గురించి మాట్లాడుకుంటాం సార్. ఏం మాట్లాడతాం? ఎఫిషియన్సీ, డిస్టార్షన్.
ఎఫిషియన్సీ కట్టేటప్పుడు ఎట్లా కట్టాం? ఎఫిషియన్సీ పవర్ అవుట్పుట్ ఇది. పవర్ అవుట్పుట్ రావాలి క్యాలిక్యులేట్ చేయాలని ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ డిసిపేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లాస్ పోయాక మిగిలింది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ముందు ఇది లాస్ క్యాలిక్యులేట్. ఇది లాస్ చేయాలంటే ఐసీ ఎంతసేపు ట్రావెల్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసాక ఇది రిమూవ్ చేసాక ఇక్కడ ఓకే రాస్తుంది. ఎంతో ఎంత పోవాలి? 3 తీసుకోవాలి. ఇది ఇది 180 ఇది. అందుకని ఏం చేయం మనం? ఒక ఇంతకుముందు కామన్ ఏమిటి కాంపిటీషన్ చదివాం కదా ఆల్రెడీ. దాని ఆపరేటింగ్ పాయింట్ మారుస్తాం. సో ఆపరేటింగ్ పాయింట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఐసీ ఐసీ వర్సెస్ ఇక్కడ ఇక్కడ చూస్ చేసుకుంటే మిడ్ పాయింట్ చూస్ చేసుకుంటే 3 డిగ్రీస్ వస్తుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే యాసిడ్ సైకిల్ వస్తుంది. సో దీన్ని దేనికోసం వాడతాం? క్లాస్ సైకిల్ వాడతాం. అంటే మనం ఇప్పుడు దాకా సి అంటే సర్క్యూట్ డయాగ్రమ్ గీసాం కదా లాస్ట్ చాప్టర్ లో. అది చాలు. దట్ ఈస్ ఈక్వల్ టు క్లాస్ ఏ. ఇప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ షిఫ్ట్ చేశాం కదా. దీని ఏమంటే 180 డిగ్రీస్. ఎందుకంటే కింద క్లిప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది? క్లాస్. సార్ ఇదే ఎందుకు? ఇది కూడా ఒకటే కదా సార్ అన్నది. ఇది కూడా 180 డిగ్రీస్. 180 డిగ్రీస్. ఇప్పుడు ఏమైంది? ఇది కూడా క్లాస్ బి. అంటే ఈ పైన ఈ పైన తీసుకోవచ్చు క్లాస్ బి. సో ఇది 180. ఈ మధ్యలో తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 180 కన్నా ఎక్కువ. అంటే ఇలా వచ్చి కొంచెం వచ్చి ఇలా ఇక్కడ కట్ అయిపోతుంది. మొత్తం కట్ అవ్వాలి, కొంచెమే కట్ అయిపోతుంది. సో ఇది 180 టు 50 దీన్ని మనం క్లాస్ ఏ బి. క్లాస్ ఏ. నెక్స్ట్ 180 కన్నా తక్కువ ఉండాలి. ఇంకా తగ్గించాలంటే ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ చూస్ చేసుకున్నాం. ఇక్కడ కాకుండా ఈ కొంచెం కిందికి ఇక్కడ చూస్ చేసుకోవాలి. బిలో అంటే మినిమం పాయింట్ కన్నా కూడా కొంచెం బ్యాక్ రావాలి. 180 కన్నా తక్కువ. మన గ్రాఫ్ ఎప్పుడు 4 క్వాడ్రంట్స్ ఇలా ఉండాలి. ఎక్స్ యాక్సిస్, మైనస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనం ఓన్లీ ఇది తీసుకుంటాం విజువల్గా. ఇది ఇంకొంచెం అంటే ఈ కట్ ఆఫ్ పాయింట్ కన్నా ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి నేను చెప్పేది. ఈ కిందకి ఎలా ఆడ ఈ కింద ఈ పై ఇట్లైనా కిందికి రా. అంటే లెస్ దాన్ 180 డిగ్రీస్. 180 మినిమం రా, 360 మాక్సిమం. ఈ మధ్యలో ఉంటే 180 టు 360. 180 కన్నా తక్కువ రావాలి, కిందికి రావాలి, ఇక్కడ రావాలి. This is less than 180. So this comes under classic. So depending upon the operating point where you have chosen, so class A, class B, class C, class A అంటే సింగిల్ కామన్ ఎలిమెంట్ కాన్ఫిగరేషన్ సర్క్యూట్ గీసేసి ఆపరేటింగ్ పాయింట్ ఇలా చూస్ చేసుకుంటే అది క్లాస్ A, అది క్లాస్ B, అది క్లాస్ C, క్లాస్ A. బట్ ప్రాబ్లం ఎక్స్ట్రా యాడింగ్ వచ్చిందంటే డిస్టార్షన్ ఎక్కువ అయిపోతుంటే కూడా మనం తట్టుకోలేక దాన్ని ఎంతో కొంత ఇంజనీరింగ్ చేసి డిస్టార్షన్ తగ్గించుకుంటూ రావాలి. దీంట్లో డిస్టార్షన్ ఉంటుందా క్లాస్ A లో? సో నో డిస్టార్షన్. ఏం ప్రాబ్లం? సో ఇదేం ప్రాబ్లం లేదు. బట్ బి లో డిస్టార్షన్ ఎక్కువ ఉంటుంది. సో డిస్టార్షన్ తగ్గించడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి పుష్ పుల్ యాంప్లిఫైయర్ ఉంటుంది, ఇంకోటి మెథడ్ ఉంది. సో ఈ 2 మెథడ్స్ వాడేసి డిస్టార్షన్ తగ్గిస్తాము. యాజ్ ఇట్ ఈస్ క్లాస్ బి అంటే ఆపరేటింగ్ పాయింట్ 180 డిగ్రీస్ పెట్టుకొని సిఈ యాంప్లిఫైయర్ వాడితే దాన్ని క్లాస్ బి అంటాం అంటే. బట్ దానిలో డిస్టార్షన్ తగ్గించుకోవడం కోసం 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ ఏంటంటే చూస్తాం సిలబస్. ఓకే, ఇస్ క్లియర్? సో క్లాస్ ఏ అనేది మీకు ఆల్రెడీ వచ్చు, ఇంకేం రావాల్సిన సార్ ఆల్రెడీ. క్లాస్ ఏ అంటే ఏం చేయాలి మీరు? ప్రాక్టికల్ సిఎం సర్క్యూట్ చూసారా, అది గీసేసి ఓకేనా, దాని ఆపరేటింగ్ పాయింట్ మటుకు మిడిల్ గా చూస్ చేసుకుంటే దాని ఇస్ కాల్డ్ క్లాస్ ఏ. దానిలో మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పాను క్లాస్ లో. మీకు వోల్టేజ్ బయాస్ సర్క్యూట్ గీసారు, అదొక్కటి నేర్చుకుంటున్నా మీకు సిలబస్ అయిపోతుంది. సో ఆర్సీ కపుల్ అయిపోతుందా? ఓకేనా? అదే డయాగ్రామ్ 2 సార్లు ఆర్సీ కపుల్ అయిపోతుందా? ప్రాక్టికల్ సిఎం అయిపోతుందా? మళ్ళీ ఇప్పుడు క్లాస్ ఏ అయిపోతుందా? క్లాస్ బి అయిపోతుందా? నెక్స్ట్ చాప్టర్ ఆసిలేటర్స్ లో కూడా ఓకేనా ఒక సిఈ యాంప్లిఫైయర్ ఇస్తారు. ఈ 3 చాప్టర్లో ఒక సర్క్యూట్ మీరు నేర్చేసుకుంటే మీకు కంపల్సరీ 3 ఎస్ఏలు అది. Is it clear? Thank you.